నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రోజు ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా సర్వదా చర్చనీయాంశంగా మారింది. ఈ తనిఖీల్లో భాగంగా పలు అవకతవకలను గుర్తించడంతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఎప్పుడు ఏ శాఖ పైన తనిఖీలు చేస్తారో అర్థం కాక ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో వెంకటగిరిలోని నిన్నటి రోజున జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి సిబ్బంది చేతివాటాన్ని నిలదీశారు. అనంతరం నేడు బంగారుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ గర్భిణీలు బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలను, అంగన్వాడీ పౌష్టికాహార తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో 14 మంది ఆశా కార్యకర్తలు ఉండాల్సింది ఉండగా వీరిలో డ్యూటీలో 7 మంది ఉండటంతో వీరిపై ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్వైజర్ పనితీరు సక్రమంగా లేదంటూ జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని ఎమ్మెల్యే కురుగుండ్ల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, పట్టణాధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, డాక్టర్ జినిత తదితరులు పాల్గొన్నారు. గుడ్లు తెచ్చేసుకోరా, తీసుకోరా నెలకా ఒకే తెచ్చేస్తారా, ఒకే తెచ్చేసి వెళ్ళిపోవా. నెలకు ఒకసారి టేక్ హోమ్ రేషన్ ఇస్తాను. ఒకేసారి టీము అన్ని ఇస్తాను. ఇక్కడ గుర్తిస్తారు. చూడండి ఎన్ని వాటర్ తీసుకోవాలి?
బాగా తెలియదు ఏంటి సార్ నాకు 5 విలేజెస్ మామూలు పార్లమెంట్ సిసి కంట్రీగా శ్రీరంగపురము బాలసముద్రము కొత్తూరు నెక్స్ట్ పాల్గొండ మామూలుగా పోతున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెన్స్డే సాటర్డే అట్లా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మేము పోతున్నాం సార్ 8 గంటలకి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళినాం సార్. ప్రతి కేసులు మేము సీరియస్కి తీసుకొని వెళ్తుంటే వాళ్ళు కొంచెం హై రిస్క్ అయినా కొంచెం రిస్క్ అయినా వాళ్ళ మీద ఏది ఉంచుకోకుండా మామూలుగా తిరుపతికి పంపించేస్తున్నారు సార్. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది ఇక్కడ డాక్టర్ని ఎక్కువ వేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంతా ఉంటే ఇక్కడే ఆపరేషన్ చేస్తారు కదా సార్. ప్రతి దానికి తిరుపతికి వెళ్తున్నాం సార్, తిరుపతికి రాసేస్తున్నాం సార్. అవును సార్. ఇంతకుముందు నేను డిపెండెంట్ కోటేశ్వర మేడం ఉండేటప్పుడు అడిగాను మేడం, అక్కడికి సిహెచ్కి పోతే ఇది అవదు తిరుపతికి వెళ్ళాలి అంటే కొంతమంది తిరుపతికి వెళ్ళకుండా నేరుగా వంశీ నర్సింగ్ రూమ్కి వచ్చి అక్కడ డెలివరీ చేసుకుంటారు. అక్కడ అవ్వదేంది ఇక్కడ అయ్యేది ఏందని మమ్మల్ని కోచింగ్ చేస్తున్నారు సార్. చూపెట్టింది కూడా నిర్దేశిస్తున్నారు సార్. చాలా మంది ఉన్నారు సార్ విలేజ్లో అలా కాకుండా బయటకి చేసుకోలేకపోతున్నారు సార్. అది సార్ అదే రిక్వెస్ట్ సార్ మేము అంత దూరం వెళ్ళలేక ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, మళ్ళీ అవి వాళ్ళు చూసుకోలేక అబార్షన్ అలా కేసులు ఎక్కువ అవుతున్నాయి. అది కొంచెం ఎక్కువ మేము ఇక్కడ అయితే మేము తీసుకెళ్ళి చేపించేస్తాం. ఫ్యామిలీ ప్లానింగ్ సార్. మీరేం చేస్తారు? నేను మాట్లాడితే అనుకోలేరా? ఉద్యోగం చేయొచ్చావా? మీరు అడగరా? నేను కొనవాళ్ళేరే 14 మంది కదా, 16లో 2 పోతే 14 మంది ఏరి రమాణ అందరు అందులో కనిపించాలా, అట్లా చేసుకోవాలా, తర్వాత పని చేయాలా. నీకు కనిపించకుండా ఎట్లుంటారు? ఎవరు వచ్చినట్టు ఎవరు కానట్టు చెప్పు. పేరు కొరవాళ్ళు 14 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? కరోనా 7 మంది ఏమైనా ఉండమ్మా, ఇద్దరు పోయారు. పర్మిషన్ రాశారు, చూపించి చూపి అంటే ఎట్లా మరి? అదంతా కాదు. ఈరోజు ఆప్షన్ అయితే ఆప్షన్ రాసేయండి. అడ్జస్ట్మెంట్ సూపర్వైజర్ నువ్వు సర్లేదు. కాదమ్మా, నువ్వు ఆప్షన్ రాసేయాలా, ఎందుకు రాయాలా? ఏ రోజు ఆ రోజు రాయాలి. అడ్జస్ట్మెంట్ రేపు పర్వాలేదు. 7 మంది ఉన్నారు, ఇంక 7 మంది రాలా. ఈ లెక్క ప్రకారం 16 మంది. 16 మందిలో 2 పర్మిషను,
అంతేనా? నీకు స్కానింగ్ పోయారు 14 మంది, 14 మందిలో 7 మంది ఉన్నారు. మీరు ఏ డ్యూటీ చేసుకుంటారు చెప్పండి. వచ్చేవాళ్ళకి ఏ సర్వీస్ చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. దీన్ని బట్టి ఉంటున్నామ్మా అంటే నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు అంతా. మరి ఎందుకు రాయలేదు చెప్పు. ఇంతమంది ఆప్షన్ ఎందుకు రాయలేదు? అది ఎంత అవుతామ్మా? నువ్వు రోజు ఉదయం అటెండెన్స్ చూసుకుంటావా లేదా? మరి ఎక్కడ రాజు చూపించు. నువ్వు నేను సస్పెండ్ చేయాలి. చేస్తే భయం ఉంటుంది, అందరూ వస్తారు, పని చేస్తారు. పేషెంట్ వచ్చారు, మరి 14 మంది ఉండాలా, 7 మంది ఉన్నారు. 7 మంది ఏం పని చేస్తారు చెప్పండి, చెప్పండి. నువ్వు రాసేయాలి, చెప్పేదండి నేను చెప్తే కదమ్మా. నువ్వు చేస్తుంటే పని అదే కదా, అడ్జస్ట్మెంటే కదా. నువ్వు ఒకరు ఇద్దరు అయితే పర్వాలే. ఇంతమంది రానప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు చెప్పు సీఎం అందరూ హెల్తీగా ఉండాలా, బాగుండాలా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మెడిసిన్స్ ఇచ్చి బాగా చూడాలని కాన్సెప్ట్తో చేస్తారంటే మీరు ఏ విధంగా చేస్తే ఏం చెప్పండి. జీతాలు ఇచ్చేటప్పుడు ఎందుకు పని చేసుకోకూడదు? అంతమంది రాలేదు, నువ్వు ఎక్కడ రాసావు చెప్పు. ఇలాంటి వాళ్ళు చెడిపోరా? నువ్వే చెప్పలే. ఇలాంటి వాళ్ళు ఉంటే హాస్పిటల్ చెడిపోతుందా లేదా? 16 మంది ఇప్పుడు లేదు, 14 మంది 7 మంది ఉన్నారు. ఇంక 7 మంది లేరు. వాళ్ళందరూ నువ్వు సేవ్ చేస్తున్నావు. రోజుకి ఎంత పడుతుంది శాలరీ ఒక్కొక్కడికి? రోజుకి ఎంత పడుతుంది? 300 పడుతుంది సార్. లాస్ అయ్యేది అది కూడా 300 వేసుకున్నా 350 రూపాయలు. 2500 ఎందుకు రాలేదు? 7 మూల 24. నేను చెప్తానని చెప్పు, నేను రాస్తాను. ఎక్కడికి పోయారు చెప్పాలి కదా, ప్రజెంట్ వేయాలి కదా. ప్రజెంట్ ఏ సెలిపోతాట చూస్తావు కదా. ముందు మెయిన్ ఇదే కదా, ఎంతమంది వచ్చారు, దీనిలో సంతకాలు పెట్టించుకోవడం, పేరు రాసుకోవడం, తర్వాత ఏం పని అయినా. మరి అంతమంది రానప్పుడు ఏంటమ్మా వాళ్ళు చెప్పేది? రికార్డ్ ఎక్కడ చెప్పేది ఏంటి? రికార్డ్ మెయింటైన్ చేసి రాస్తే వాళ్ళే వస్తారు భయంగా. ఏం లేవు, వాటికి వచ్చామంటే డిసిషన్ తీసుకోవడమే. ఇవన్నీ నాకు తెలిసింది, నేను చేయాలి పని చేస్తాను. లేదు పొలం చూపిస్తుంది అంటే ఓకే, మీరు చెప్పినా నేను వాళ్ళు ఎక్కడ చెప్పి నేరు వాంటి కూడా అంటారు ఇంట్లో. ఏది కావచ్చు, 10 కావాలి, ఇది కావాలి. ఏమైంది అట్లంతా నాకు చెప్పొద్దు. ఉండాలా లేదు గర్భవతి కావాలని చెప్పుకోదాం. ఏమ్మా అట్లంతా చెప్పొద్దు. డ్యూటీ కదా, ఆ టైం వరకు ఉండాలి కదా. సరే గర్భవతి తీసుకువెళ్ళారు, వచ్చారు కదా మళ్ళా. అంటే మళ్ళీ రాము సార్, పిఎంఎస్ ప్రోగ్రామ్ చూపించి వెళ్ళిపోతాం సార్. వీళ్ళు ఎక్కడ వచ్చి పోదాం, దానికి కూడా రెడీ. వీళ్ళు ఉన్నారు కదా, పోదాం పండి చూపిద్దాం.
ఈరోజు బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. బాలింతలకి గర్భిణులకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పని కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పని కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అవతలు ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 ఎవరు వస్తారు ఎవరు రాలేదు ప్రజెంట్ ఆబ్సెంట్ అని కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేస్తాం.